అసలు కర్ణాటక నుంచి వచ్చి ఎఫ్డీసీని నాశనం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో 16,000 మంది ఉన్నారు సభ్యులు. మేము వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సబ్మిట్ చేసినాం. మొన్న మేము రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ అవార్డ్స్కి మేము పూర్తి సహకారాన్ని ఇస్తామని ఎఫ్డీసీలో కూడా లెటర్ ఇచ్చాం. మేము మా దాంట్లో ఉన్న ఒక్క మెంబర్ని కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా మెంబర్ని లేకుండా చేశారు. డెఫినెట్గా వాళ్ళు దాన్ని మార్చకపోతే దాదాపు ఒక 2-3 వేల మందితో అక్కడ మేము తప్పకుండా ధర్నా నిర్వహిస్తాం. అసలు వాళ్ళ కళ్ళు తెరిపిస్తాం. ఎఫ్డీసీ మేము నిజంగా కూడా ఛాలెంజ్గా తీసుకుంటాం. ప్రభుత్వం బాగున్నా కింద ఆఫీసర్స్ బాగాలేరు అక్కడ ఉన్న వాళ్ళు. కంపల్సరిగా దీన్ని మాడిఫై చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నా. గద్దర్ కోరుకున్నది కూడా తెలంగాణ వాళ్ళకు న్యాయం జరగాలనేది కోరుకున్నాడు. కాబట్టి ఇది గద్దర్ అవార్డు కాబట్టి అది విషయాన్ని మరొకసారి పరిశీలించాల్సిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.